నమస్తే. మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడాలనుకున్నారు. అసలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారో వాళ్ళ స్పందన ఏంది? ఏం పేరు? సురేష్ నా పేరు. ఏం చేస్తారు? నేను ప్లంబర్ అండి. ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ సంఘటన ఘటన అలా సందడి? సార్ది అయితే అంటే ఆయనది ఏం లేదు, తప్పేం లేదు నాకు తెలిసి. నేను ఆ రోజు సంధ్య థియేటర్లో గేట్ దగ్గర ఉన్నాను, బాన్సర్లో పక్కనే ఉన్నాను. నేను కూడా సినిమా చూడడానికి వచ్చినాను. సార్ 9:30, 9:35 టైంలో వస్తుంది లోపలికి. గేట్ తీసే టైంలో ఏమైందంటే మొత్తం యూత్ మొత్తం ఇట్లా జస్ట్ ఇట్లా గేట్ తీసిళ్ళు, తేయంగానే ఒకసారి గుంపులు గుంపులు మీద పడిపోయాళ్ళు. సార్ లోపలికి వెళ్ళాళ్ళు బాన్సర్లు అంతా. వాళ్ళ బాన్సర్లో కూడా చాలా వరకు తప్పేం లేదు. ఎందుకనంటే వాళ్ళు నేను తీసుకోవాలని ఇట్లా చేతులు కట్టుకొని అటు 15 మంది ఇటు 15 మంది అట్లా తీసుకెళ్తారు. వాళ్ళ మీద యూత్ అనేది ప్యాన్స్ ఎక్కువ పడడం వల్ల అట్లా అయింది కావచ్చు అని. పోలీసులు అనుమతించారా లోపలికి? ఉన్నారా ఆ సందర్భంలో అక్కడ? ఉన్నారు అంటే అన్నీ ఉన్నారు, గేట్ బయట ఉన్నారు, పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అయినా అప్పటికి కూడా వాళ్ళు ఆగుతలేరు, పబ్లిక్ ఆగట్లేదు. పర్మిషన్ తీసుకోలేదని ప్రభుత్వం నుంచి వినిపిస్తామని తీసుకున్నానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాను. పర్మిషన్ లేకపోతే నేను ఎట్లా వస్తాను, నన్ను ఎట్లా అలౌ చేస్తాను? ఇక అది వాళ్ళకి తెలియాలండి. ఏమనిపిస్తుంది దీని పట్ల? నాకైతే సార్ది అయితే ఏం తప్పేం లేదు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన పర్మిషన్ లేనిది ఎట్లా వస్తాడు? పర్మిషన్ లేనిదే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? బాన్సర్స్ ఎందుకు వస్తారు? అట్లా పర్మిషన్ ఆ రోజు నువ్వు అక్కడ ఉన్నా అంటున్నారు కదా, ఏం చూసాను ప్రత్యేకంగా? నేను గేట్ దగ్గర బాన్సర్ల పక్కనే ఉన్నాను. అట్లా ఏం చెప్తావు? అంటే ఏం న్యాయం కావాలనుకుంటున్నాయి? న్యాయం అంటే ఇక ఆయన ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్రెడీ 20 లక్షలు ఇస్తామని చెప్పినారు. 50 లక్షలు మైత్రి టీం నుంచి ఇస్తామని అన్నారు. అవునా? అది మనకు అది కూడా కోరుకుంటే బాగుండాలి. బాబు హాస్పిటల్ ఉన్నారు కదా, జర బాగుంటే బాగుంటుందని అట్లా. అల్లు అర్జున్ విషయంలో ఎంత సినిమా చాలా హిట్ అయింది. సో ఇలాంటి ఘటనలో ఇరుక్కోవడం కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఆయనకు కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే సడన్లీ ఇట్లా జరిగింది కాబట్టి. అది అనుకోకుండా అయింది, ఆయన వల్ల అయితే కాలేదు కదా, ఆయన కావాలని చేపించింది అయితే కాదు, అది అనుకోకుండా అయింది అన్నట్టు. సరే అన్న, అనుకోకుండా అయిందన్న. ఏం చెప్తారు? ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఎక్కువగా మీద పడిపోయి అదే మీద పడిపోయి బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఆ రోజు ఫ్యాన్స్ కూడా కొంచెం ఆయన లోపలికి వెళ్ళేదాకా సైలెంట్గా ఉంటే అయిపో, వాళ్ళు అరుపులు మీద పడడాలు అలాంటివి జరిగినాయి కాబట్టి అట్లా జరిగింది. నాకు అనిపిస్తుంది కొంచెం మన పబ్లిక్ కూడా కొంచెం సైలెంట్గా ఉంటే ఆ రోజు ఆమెకు కాకపోయి ఇలా అనిపిస్తుంది. అంటే కొద్ది ఇందులో ఫ్యాన్స్ కూడా తగ్గి ఉండాల్సింది అట్లా అని మీద పడడము, బాన్సర్లు కూడా వాళ్ళ మీద పోవడము అలాంటిది చేయకూడదు అంటున్నా. అట్లా అంటే ఇందులో ఈ ఘటనలో ఇప్పుడు అల్లు అర్జున్ A11గా ఉన్నారు. A11గా ఉన్నటువంటి ఆయన పైన విచారణ జరుపుతా ఉంది. సో ఎట్లా చూస్తారు మీరు? నిజంగానే అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకోవచ్చా? ఆయన అయితే తప్పు చేయలేదు, కాకపోతే ఆయన వచ్చే టైంలో అట్లా జరిగింది. ఇక అది అనుకోకుండా జరిగిపోయింది. అది ఆయన కావాలని అయితే ఆయన సినిమా రిలీజ్ ఉంది, ఆయన కావాలని చేయలేడు కదా, అట్లా ఆయనకు కూడా ఉంటుంది కదా కొంచెం ఇలా అయింది. అక్కడే ఉన్నారంటారు. రోడ్ షో చేసుకుంటూ వచ్చాడంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తాను. ఎట్లా? ఏం లేదు ఆడ, అంటే బయట మన బ్రిడ్జ్ ఉంది కదా, ఇది ఏమంటారు మెట్రోది, ఆడికి రాగానే ఇట్లా బయటకు వచ్చి అందరికి చేతులు ఊపిండి అంతే. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ మన బావచ్చి అది ఉంది కదా ఆడనే, అక్కడ వరకు ఆడ ఉన్నా నేను. ఆ రోజు స్పృహ తప్పి కోల్పోయిన రేవతి అనే మహిళ, ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ టైంలో లేదు, నేను లోపలికి వెళ్ళిపోయినా. అట్లా లోపల మూవీ చూడడానికి వెళ్ళిపోయినాం అన్నట్టు. మాకు కూడా బయటకు వచ్చినాక తెలిసింది. బయటకు వచ్చిన తర్వాత తెలుసు. ఎంత క్రౌడ్ ఉండొచ్చు అన్న అందాజ అక్కడ? చాలా మంది ఉన్నారు, ఇక చెప్పలేము మనం, అది చాలా మంది ఉన్నారు. నేనే తట్టుకోలేకపోయినా అలా. అంటే మరి ఈ ఓల్ సంఘటన ఎవరిది తప్ప అనుకోవచ్చు? ఏం చెప్తావు? తప్ప అంటే ఎవరిదని ఏం చెప్పలేము. ఎట్లా అంటారు, ఎవరైనా అంటాం మనం, ఇటు ఫ్యాన్స్ అనలేము, అటు వీళ్ళని అనలేము, ఎవరైనా అనలేము. మరి ఇప్పుడు దీనికి బలి అవుతుంది మాత్రం అల్లు అర్జున్ కదా. అదే ఆయనే బలి అవుతుంది. అట్లా ఏం చెప్తావు సమాజానికి, ఫ్యాన్స్కి ఇక నేను చెప్పాల్సింది ఏం చెప్పలేము ఇప్పుడు. ఇక ఇలాంటి సంఘటనలు జాగ్రత్తగా ఉండాలి కదా, నెక్స్ట్ టైం కూడా ఇలాంటి కాకుండా చూసుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో ఇలాంటివి కావు. అట్లా మనం కరెక్ట్ లేకపోవడము, అరవడము, మీద పడడము, ఇట్లా తొక్కిసలాడడం ఇలా జరిగింది అన్నట్టు. మనం పోయి ఇట్లా మామూలుగా ఉండి ఏదైనా చూసి ఆయంట ఇట్లా చెప్పుకుంటూ ఉంటే అయిపో, ఉర్రడము, అది చేయడము, ఒకళ్ళ మీద పడడము, ఒకళ్ళ నెట్టేసుకోవడము, ఇదంతా ఇప్పుడు ఏమైంది, ఇలా అయింది. సో ఇక్కడ అల్లు అర్జున్ తప్పు అయితే ఈ ముమ్మాటికి లేదంట. నాకు తెలిసి అయితే లేదనిపిస్తుంది ఆయనది. నాకైతే 100% వచ్చినాడు. నేను కూడా సినిమా చూద్దామనుకొని వచ్చిన ఆ రోజు ఆయన పోతుంటే పక్కనే ఉన్నా నేనే తట్టుకోలేకపోయినా, అంత జనం ఇట్లా మీద పడుతుంటే. బాన్సర్లు కూడా పాపం వాళ్ళదేం తప్పలేదు, వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని అటొక్క 10 మంది ఇటొక్క 10 మంది నిలబడ్డరు, తీసుకువెళ్తుళ్ళు. ఆయన కానీ అంత పబ్లిక్ కష్టాలకు
అట్లా అయిపోయింది. బౌన్సర్లో కూడా తప్పలేదు. వాళ్ళదంటే తప్ప అనేది ఎవరినైనా అంటాం. పబ్లిక్ చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అంతా మీద పడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కావాలని వాళ్ళైనా కావాలని చేయరు కదా అని కొంచెం మంచిగా క్షేమంగా తీసుకోమని వాళ్ళు అట్లా చేశారు. సినిమా చూసారు ఆ రోజు మీరు? చూసాం సార్. చెప్పండి అన్న, గత వారం 10 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చూస్తా ఉన్నాం. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది ప్రభుత్వానికి వేరే పనులు ఏం లేవన్నట్టు చాలా సమస్యలు ఉన్నాయండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు, పంట సమస్యలు, ఇప్పుడు వరి నాట్లు పడుతున్నాయి ఆ సమస్యలు, రైతు భరోసా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి దీని విన్నే ఒక దృష్టిని ఫోకస్ చేయడం అంటే మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టడం అనేది నా అభిప్రాయం. అలా కాకుండా మిగతా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నాది. ఇలాంటి ఎన్ని కేసులు కావండి హైకోర్టులో రోజుకి, ఎన్ని జరగవు ఇలాంటి కేసులు. ఒక అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కనుక దీని మీద ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే మిగతా వాటిని పట్టించుకుంటే దీన్నే హైలైట్ చేయరు కదా. మిగతా సమస్యలను పక్కదో పట్టించడానికి ఇది ఒకటి ఎంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ ఒక అంటే తోపులాట్లో ఒక ప్రాణం కూడా పోయింది. సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. సార్ పోయింది. అతను కావాలని A11 మీకు అంటే తెలుసు కదా, A11 కావాలని అయితే ఎవరు చేయలేదు. అక్కడ అన్ఫార్చునేట్లీ జరిగినది. అక్కడ జరిగిన దానికి బాధపడ్డరు. వాళ్ళు ఏదో చేస్తా అన్నారు, ఏదో సాయం చేస్తా అన్నారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే భార్యను కోల్పోయిండో అతనే నేను కేసు డ్రాప్ చేసుకుంటానని చెప్పాడు. బస్ అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఓన్లీ ఎన్ని సమస్యలు చెప్పండి రాష్ట్రంలో, ఎన్ని సమస్యలను పక్కకు పెట్టి ఒక అల్లు అర్జున్ అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే అల్లు అర్జున్ ఇష్యూ కాదు, అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వం ఇలానే చూస్తే బాగుంటుంది. అన్నిటి మీద ఇలానే ఫోకస్ పెడితే బాగుంటుంది. ఏం ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారు మీరు రాష్ట్రం? సార్ గురుకులంలో ఒకసారి వెళ్ళి చూడండి సార్, ఎలాంటి తిండి తింటారు వాళ్ళు, ఎలుకలు ఎట్లా గరుతున్నాయి అది చూడండి. ఒకసారి పోయి గురుకులంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసిరండి ఒకసారి. రైతులకు ఏదైతే జరిగి చూసిరండి ఒకసారి, తెలుస్తుంది. ఇలా టైప్ ఆఫ్లో రోజు వాటిని దృష్టి పెడితే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది. అంటే మీరు చూస్తూ ఉన్న స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఘటనలో తప్పు ఎవరిది అనుకోవచ్చు అన్న? సార్ తప్పు ఎవరిది అంటే కావాలని జరిగిన సంఘటన కాదు. అతను సినిమాకి వెళ్ళి వస్తే బాగుండేది, బట్ అతను అక్కడ ర్యాలీ చేయడం అనేది తప్పు. ర్యాలీ చేయడం వల్ల ఇది జరిగింది, అనుకోకుండా జరిగింది. ఆ సంఘటన ఎలా సరిదిద్దాలని చూడాలి, కానీ లీగల్గా ఎలా జరిగేదో అలా జరుగుతుంది. దానికి ఇంత హంగామా అవసరం లేదన్నది నా అభిప్రాయం. అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చర్చగా పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ, అతను స్టేషన్కి రావడం, ఉండడం, అతన్ని విడుదల చేయడం, పోయి అతన్ని అందరూ పరామర్శించడం, అది తట్టుకోలేక చేసిన అనేది నా అభిప్రాయం. ఇంకో అంశము, ఆ జరిగిన సంఘటనలో కూడా ఒక ప్రాణం పోయింది. వారికి 50 లక్షలు ఇస్తామని చెప్పి కూడా మైత్రి టీం చెప్పింది. అదేవిధంగా అల్లు అర్జున్ 25 లక్షలు ఇస్తామని చెప్పింది. సో స్పందించుండు చేసిండు. సో ఈ విషయంలో కూడా కొంత అల్లు అర్జున్ పైన నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. దీని పట్ల ఎట్లా చూడొచ్చు? అందుకే కదా సార్ అతను ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, నేను 15 రోజులకి వెళ్ళి ఓన్గా ఉంటున్నాను, ఇలా మంచి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునే సమయంలో నేను మూడుగా ఉండవలసి వస్తుంది, నేను గత 15 రోజులుగా ఏదో తప్పు చేసిన విధంగా చెప్పుకోవాల్సి వస్తుందని కూడా అన్నాడు కదా. సో ఇప్పుడు అతను కూడా సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేను, నేను ఏం చేయాలనే తపనలో కూడా ఉన్నాడని చెప్పాడు అతని ఇంటర్వ్యూలోనే. ఇంకా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పారు కదా, చేస్తారనేది నా అభిప్రాయం. ఇంకో అంశము, అల్లు అర్జున్ థియేటర్కి సంబంధించి నిజంగానే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళడానికి తీసుకోకపోవడాలని ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు అనుకోవచ్చు. సార్ ఇప్పుడు పర్మిషన్ అనేది పోలీసు వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తున్నారు. వీళ్ళు అడిగింది కూడా చూపిస్తున్నారు. ఇది ఇద్దరు దానిలో ఎవరు తప్పు అనలేం, ఒప్పు అనలేం. ఇప్పుడు వీళ్ళు అడిగింది వాస్తవం, వాళ్ళు చూపెట్టింది లెటర్ వాళ్ళు కూడా చూపెట్టారు. ఏదేమైనా ఆ సంఘటన జరిగి ఉండవలసింది కాదు. అలా అని చెప్పేసి ఇది ఒక ఫ్యాన్స్ కూడా ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కొంచెం మార్చితూచి కూడా మనం సినిమాకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది నా సూచన. ఉంటుంది కదా అభిమాన హీరో చూడాలండి. ఆ మూమెంట్లో ఏదైతే అడ్వాన్స్ మార్నింగ్ షో ఉంటుందో, బెనిఫిట్ షో ఉంటుందో, అది ఎట్లా ఉంటుంది ఆ సినిమా కూడా అర్థం కాదు. నేను కూడా చాలా సినిమాలు చూస్తాను, ఒక సందర్భంలో సినిమాలు కూడా అర్థం కావు. ఆ సందర్భంలో ఆ మూమెంట్లో ఫ్యామిలీతో పోయి ఉండకపోతే బాగుండదు.